హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి కాలంలో పెళ్లి కాని అబ్బాయిలు అండ్ వాళ్ళ పేరెంట్స్ ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం గురించి ఈ వీడియోలో నేను ఈరోజు మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇది నా సరౌండింగ్స్లో కూడా నేను లైవ్గా చూసా అండ్ ప్రజెంట్ జనరేషన్ యొక్క థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలి అని నా ఒపీనియన్. ఒకప్పుడైతే అమ్మాయికి పెళ్లి చేయడానికి భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు అబ్బాయికి పెళ్లి చేయాలంటే భయపడుతున్నారు. ఇప్పటి పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఎలా ఉన్నారంటే చాలా కమర్షియల్ ఉన్నారు. ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయంటే 2 crores పైన ప్రాపర్టీ ఉండాలి, 2 buildings ఉండాలి, 30 to 40 lakhs ప్యాకేజ్ ఉండాలి. నేను అందరు గర్ల్స్ ఇలానే ఆలోచిస్తున్నారు అనట్లేదు. మోస్ట్లీ 60 to 70% ఆఫ్ ది గర్ల్స్ అయితే ఇలానే ఉన్నారు. గర్ల్స్ కొద్దిగా ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇవాళ 30 to 40 lakhs ప్యాకేజ్ ఉందని చేసుకుంటున్నారు, ఫ్యూచర్లో లే ఆఫ్స్ అయ్యి జాబ్ రిస్క్లో ఉంటే ఏం చేస్తారు? వదిలేస్తారా? మీరు చూడాల్సింది ప్యాకేజ్ కాదు. ఇప్పుడు తక్కువ ప్యాకేజ్ ఉన్నా కూడా మిమ్మల్ని హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోగలుగుతున్నాడా, లేదా తన టాలెంట్తో ఫ్యూచర్లో హై ప్యాకేజ్ తెచ్చుకోగలడా లేదా? మంత్లీ 10,000 జీతం ఎర్న్ చేస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. 1,00,000 2 లక్షలు ఎర్న్ చేస్తూ గొడవలు పడుతూ సఫర్ అవుతూ విడాకులు దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మాయిలే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా అలానే ఉన్నారు. మీరు సర్ది చెప్పాలి మీ పిల్లలకి, అర్థం చేసుకున్న హస్బెండ్ దొరికితేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని. ప్రాపర్టీస్, మనీ, ప్యాకేజ్ ఏమి డజంట్ మ్యాటర్. గర్ల్స్, థింక్ వైస్లీ బిఫోర్ యూ టేక్ ఎ గ్రేట్ మూవ్. ఒక్కరైనా చేంజ్ అవుతారని చిన్న థాట్తో మాత్రమే వీడియో చేశాను. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నేను చెప్పింది కరెక్టో రాంగో మీరే కమెంట్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.